హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించింది. మనకి గ్రూప్ 1లో కానీ యూపీఎస్సీలో కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్ పైన చాలా స్పెసిఫిక్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి దీన్ని ఎగ్జామిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఈరోజు టాపిక్ పేరు వచ్చేసి మనకి కచ్చతీవు ఐలాండ్, అంటే కచ్చతీవు దీవుల యొక్క వివాదం అని చెప్పేసి. అది ఎందుకు సడన్గా ఎందుకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నిన్నటి న్యూస్ పేపర్ మీరు చూస్తే కనుక, అంటే ఈరోజు న్యూస్ పేపర్ ఈరోజు న్యూస్ పేపర్ మీరు చూస్తే కనుక మనకి న్యూస్ పేపర్లో మెజారిటీ ఆఫ్ ది న్యూస్ పేపర్లో ఇష్యూ వస్తుంది. ఎందుకు ఇష్యూ వచ్చి ఉంటుంది? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కమెంట్ చేశారనమాట. మీ కాంగ్రెస్ హయాంలోనే, మీ కాంగ్రెస్ టైంలోనే ఈ యొక్క కచ్చతీవు ఐలాండ్ అనేది శ్రీలంక వాళ్ళకి ఇచ్చేశారు. అసలు మీకు దేశభక్తి లేదు, మీకు అంటే దేశం యొక్క సావరెనిటీని మీరు రక్షించట్లేదు అని చెప్పేసి విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, మీరు 2015లో బంగ్లాదేశ్ ల్యాండ్ బార్డర్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, మీరు చేసుకున్నట్టే మేము కూడా శ్రీలంకతో అగ్రిమెంట్ చేసుకున్నాం, అది తప్పే ఉందని వీళ్ళు అంటున్నారు. సరే, ఎవరు ఎట్లన్నా కూడా ఒకసారి మనం ఈ ఇష్యూని ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కూడా అంటున్నారు కాబట్టి మీరు బంగ్లాదేశ్కి ల్యాండ్ ఇచ్చారు కదా 2015లో అని అంటున్నారు కదా, మరి అప్పుడు ఏమైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగిందా? 2015లో మనం బంగ్లాదేశ్కి ల్యాండ్ ఇచ్చినప్పుడు ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగిందా? జరిగితే కనుక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంది? ఓకే, ఆన్సర్ చేయండి, కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకేనా? సరే, ఇందులో మెయిన్గా మనం ఏమేమి డిస్కస్ చేస్తాం, అసలు ఇది వార్తల్లో ఎందుకు ఉంది, ఆల్రెడీ ఇది వార్తల్లో ఎందుకు ఉందో మీకు చెప్పాను. దాని తర్వాత కచ్చతీవు ఐలాండ్ యొక్క మ్యాప్ పాయింటింగ్, దాని తర్వాత ఇండియన్ ఫిషర్మెన్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ ఏంది, ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఏంటి, ఇందులో సందర్భంగా మనకు ఆపరేషన్ పవన్ అన్న కాన్సెప్ట్ ఏంది, ఇండియాకి శ్రీలంక ఎందుకు అవసరము, మెయిన్గా ఇంపార్టెన్స్ ఎందుకు. దాని తర్వాత వీడియో చివరిలో ఇండియా శ్రీలంక మనం ఉన్నటువంటి కామన్ ప్లాట్ఫామ్స్, అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి సంస్థలకు ఉంటాయి కదా, లైక్ సార్క్ అని కానీ బిమ్స్టెక్ అని కానీ అట్లాంటి ఉమ్మడిగా కలిసి షేర్ చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏంటి, దాని తర్వాత ఫైనల్గా సొల్యూషన్. ఇవి మనం ఓవరాల్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇది టాపిక్ మొత్తం కూడా మనకి కచ్చతీవు ఐలాండ్, కచ్చతీవు దీవుల గురించి కాబట్టి ఒకసారి మనకి ఆ యొక్క కచ్చతీవు ఐలాండ్ అనేది ఎక్కడుందో చూద్దాం. ఒకసారి కచ్చతీవు ఐలాండ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియాకు శ్రీలంకకు మధ్యలో ఉంది. బేసిక్స్ ఫస్ట్, ఇండియాకి శ్రీలంకకు మధ్యలో అనగానే మనకి రెండు రకాలైనటువంటి వాటర్ బాడీస్ ఉంటాయి. ఇక్కడ మీరు రామేశ్వరం తీసుకుంటే రామేశ్వరంకి లెఫ్ట్ సైడ్ ఏరియాని మనం పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అని, రామేశ్వరంకి రైట్ సైడ్ ఉన్నటువంటి ఏరియాని మనం గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాం. గల్ఫ్ ఆఫ్ మన్నార్ యాక్చువల్లీ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మనకు ఒకనొక బయోస్పియర్ రిజర్వ్ ఆల్సో. ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, అందులో ఒకటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్. ఓకే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ ఒక యానిమల్కి చాలా ఫేమస్. మీకు గుర్తుంటే కనుక చెప్పండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏ యానిమల్కి ఫేమస్? సరే, ఇది మనకి ఓవరాల్గా ఇది మనకి పాక్ స్టేట్ ఉంది కదా, రెండింటిని కలుపుతుంది కదా. ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ మనకి ఈ పాక్ స్టేట్లో రామేశ్వరానికి దగ్గరలో ఈ యొక్క కచ్చతీవు ఐలాండ్ ఉందన్నమాట. రామేశ్వరం నుంచి సుమారు ఒక 30 కిలోమీటర్స్ కచ్చతీవు ఐలాండ్. దీన్ని ఒకసారి ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా చూడడానికి ట్రై చేద్దాం. ఇది ఇందాక మీకు చెప్పినట్టు రామేశ్వరం నుంచి సుమారుగా ఈ యొక్క 25 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, కచ్చతీవు అనేది 25 కిలోమీటర్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్. ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇండియా అండ్ శ్రీలంక ఇద్దరికి అడ్మినిస్ట్రేషన్లో ఉండేది. ఇది తర్వాత 1974, 1976, 1974లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క కచ్చతీవు ఐలాండ్ని శ్రీలంక వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది దీనిపైన. ఓకే, ఈ వాళ్ళ భూభాగంలోకి. ఓకే, అంటే భూభాగం అంటే వాళ్ళ హద్దుల్లోకి. మరి భూమి లేదు కదా అని అడగండి. 1976లో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఒక ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్, ఒక అంటే సరిహద్దు ఒకటి మనం డిమార్కెట్ చేసుకున్నాం. అలానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిషింగ్ రైట్స్ని కూడా శ్రీలంక వాళ్ళకి ఇచ్చేసాం. అంటే శ్రీలంక వాళ్ళకి ఐలాండ్ ఇచ్చేసినాం, శ్రీలంక వాళ్ళకి ఫిషింగ్ రైట్స్ కూడా ఇచ్చేసేసినాం. ఇది జరిగింది. దాని తర్వాత 1980స్లో శ్రీలంక అనేది అంటే యాక్చువల్లీ ఫిషింగ్ రైట్స్ ఇచ్చినా కూడా మన వాళ్ళు అక్కడ ఫిషింగ్ చేసుకునే వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. అంటే ప్రభుత్వాలు ఉన్నా కూడా మనకి ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అంటే కలిసి ఇక్కడ ఫిషింగ్ చేసుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఎప్పటివరకు ఇబ్బంది ఏం లేదంటే 1983లో తమిళ్ ఈలం అనే యుద్ధం జరిగింది. తమిళ్ ఈలం ఎవరికి? శ్రీలంకలో ఉన్నటువంటి తమిళియన్లకి, ఈ జాఫ్నా ప్రాంతం ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి తమిళియన్లకి, అండ్ శ్రీలంకలో ఉన్నటువంటి సిన్హలీస్కి మధ్యలో ఈ యొక్క అంతర్యుద్ధం జరిగింది, సివిల్ వార్. మరి ఇక్కడ వీళ్ళు తమిళోళ్ళు ఎందుకున్నారు, ఇక్కడ తమిళనాడు ఉండొచ్చు కదా మీ డౌట్ రావచ్చు. యాక్చువల్లీ శ్రీలంకలో తమిళియన్స్ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యారు కొన్ని, అంటే బీసీ. మనకి ఇప్పుడు చోలాస్ ఉన్నారు కదా, చోలాస్ శ్రీలంకని అటాక్ చేసినప్పుడు అప్పటి నుంచి కూడా ఇక్కడ తమిళియన్స్ సెటిల్ అయి ఉన్నారన్నమాట. వాళ్ళకి సరైనటువంటి హక్కులు ఉండట్లేదని చెప్పేసి వాళ్ళు ఎల్టీటీఈ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం.
ఈ టైంలో మరి శ్రీలంక గవర్నమెంట్ అంటే శ్రీలంక ఉన్నటువంటి తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి మన తమిళనాడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీద కొద్ది ప్రెషర్ తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం శ్రీలంక గవర్నమెంట్తో ఒక ఒప్పందం చేసుకుంది 1983లో. ఒప్పందం ఏంటంటే మనకి రాజీవ్ గాంధీ, దాంతోపాటు ఈ యొక్క సిరిమావు జయవర్ధనే అగ్రిమెంట్ మనం చూద్దాం ఇప్పుడు దాన్ని. అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే మన ఇండియా ప్రభుత్వము ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పంపింది అక్కడ కొద్దిగా శాంతి స్థాపన కోసం అని చెప్పేసి. అలానే ఈ యొక్క శ్రీలంకలో ఉన్న తమిళియన్ కోసం అని చెప్పేసి అంటే మన ఆర్టికల్ 370 ఇచ్చాం చూసారా శ్రీలంక అంటే జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370. అలానే ఇక్కడ కూడా వీళ్ళ కోసం స్పెషల్ కోసం అని చెప్పేసి తమిళనాడు కాన్స్టిట్యూషన్లో 13th అమెండ్మెంట్ అనౌట్ చేశారన్నమాట. 13th అమెండ్మెంట్ అంటే శ్రీలంకలో ఉన్నటువంటి తమిళియన్ కోసము వాళ్ళ హక్కుల కోసం ఇది చేశారు. కాబట్టి ఇది సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదని వాళ్ళ మధ్యలో వార్ బ్రోకౌట్ అవ్వడం, మళ్ళీ అంటే యుద్ధం స్టార్ట్ అవ్వడం, దాన్ని సాల్వ్ చేయడానికి మన వాళ్ళు వెళ్ళడం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్. మన వాళ్ళు దాన్ని సాల్వ్ చేయకపోగా మనం ఏదో శ్రీలంకన్ గవర్నమెంట్కి హెల్ప్ చేసినాము అన్న ఉద్దేశంతో అది ఎల్టీటీఈ వాళ్ళకి అర్థమవడం. తర్వాత 1991లో ఈవెన్ ఎల్టీటీఈ వాళ్ళు రాజీవ్ గాంధీని అసాసినేషన్ చేశారు, చంపేసేశారు. అప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ గారు ఉండే. సరే, చంపేసిన తర్వాత అప్పుడు మనం కంప్లీట్గా రిలేషన్స్ అన్నీ మనకు క్లోజ్ అయిపోయినాయి. ఫైనల్గా మనకి ఎల్టీటీఈ అనేది 2009 ఆ ప్రాంతంలో మనకి ఎల్టీటీఈ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఓకే, అంటే ఎల్టీటీఈ ఆల్మోస్ట్ 25 years ఆఫ్ స్ట్రగుల్ ఎల్టీటీఈ క్లోజ్ అయిపోయింది. ఎల్టీటీఈ ప్రభాకర్ని చంపేశామని చెప్పేసి శ్రీలంక ప్రభుత్వం ప్రకటించేసేసింది. దాని తర్వాత ఈ మధ్యలో ఇప్పటికి కూడా శ్రీలంకలో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయని చెప్పేసి యుఎన్హెచ్ఆర్సి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యుఎన్హెచ్ఆర్సీలో కొన్ని తీర్మానాలు ఉండడం, ఇదంతా 2013 కన్నా ముందు అంటే ప్రజెంట్ గవర్నమెంట్ రాకముందు హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్న శ్రీలంకలో నిజమే అని చెప్పేసి శ్రీలంకానికి అగెనిస్ట్గా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొద్దిగా ఓటు వేయడం జరిగింది. అలా ఉండే రిలేషన్స్. తర్వాత ఈ మధ్యలో మనకు శ్రీలంక అవసరం చాలా వచ్చింది. మనం సాగర్ అనేటువంటి ఒక పాలసీ తీసుకొచ్చినాం. అంటే ఇండియన్ ఓషన్లో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అందరికీ అని మన గ్రూప్ 1లో కూడా వచ్చింది. ఏపీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చన్. సాగర్ పాలసీలో భాగంగా మనం శ్రీలంకతో మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. అండ్ శ్రీలంకలో కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు కూడా చేస్తున్నాం. మరి శ్రీలంక నుంచి మనకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంది? శ్రీలంకలో ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళు చైనాతో కొద్దిగా క్లోజ్ ఉండడం, దాంతోపాటు చైనా యొక్క 1 Belt 1 Road అన్న ప్రాజెక్టులో వీళ్ళు భాగంగా చైనా వీళ్ళ కంట్రీలో కొన్ని ప్రాజెక్టులు అంటే హంబన్తోట అన్న పోర్టు, కొలంబో అన్న పోర్టు, ఆ పోర్టు కన్స్ట్రక్ట్ చేయడం, అలానే వీళ్ళకు లోన్స్ ఇవ్వడం, ఇట్లాంటివి కొన్ని మనం ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్. ఓకే, అలానే మనకి శ్రీలంకకు మధ్య ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్సైజ్ ఏంది అంటే కామన్గా మనం షేర్ చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్ ఏంది అది నేను మీకు ఒకసారి చెప్తాను. ఓకే, ఫస్ట్ మన కాంటెక్స్ట్ ఏందో చూద్దాం. సందర్భం కచ్చతీవు ఇష్యూ అనేది మనకి ఈ యొక్క పొలిటికల్గా మనకి స్పాట్లైట్లో ఉంది. ఆ రీజన్స్ ఏందో మీకు చెప్పాను ఆల్రెడీ. ఈ యొక్క కచ్చతీవు ఐలాండ్ అనేది మనకి ఇక్కడ ఎవరు ఉండట్లేదు, ఇది మనకి పాక్ స్టేట్లో ఉంది. దీన్ని ఒరిజినల్గా ఎవరి కంట్రోల్లో ఉండే రామ్నంత్ అనేటువంటి రాజు కంట్రోల్లో ఉండేది. అంటే ప్రజెంట్ రామనాథపురం అనమాట. ఇది మనకి ఫిషర్మెన్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క నెట్స్ అన్నీ కూడా డ్రై చేసుకోవడానికి అని చెప్పేసి. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇండియన్ శ్రీలంక ఇద్దరు కంట్రోల్లో ఉండేది. 74లో మనం వాళ్ళకి ఇచ్చేసాం. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు చెప్పాను. 76లో అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ రైట్స్ కూడా ఇచ్చేసేసాం. దాంతోపాటు అదే అగ్రిమెంట్ ప్రకారం మనం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అని ఒక బౌండరీ లైన్ కూడా మనం గుర్తుంచుకోవడం జరిగింది. యాక్చువల్లీ అగ్రిమెంట్ ప్రకారం మనం ఫిషింగ్ రైట్స్ ఇచ్చేసిన వాళ్ళకి, కాకపోతే ఆ ఐలాండ్ని మన వాళ్ళు యొక్క ఫిషింగ్ నెట్స్ ఏవైతే అంటే దగ్గరలో ఫిషింగ్ చేసిన తర్వాత వాళ్ళ నెట్స్ని డ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ ఎవ్రీ యాన్యువల్గా సెంట్ ఆంథోనీస్ ఫెస్టివల్ అని జరుగుతుంది. ఆ ఫెస్టివల్ కూడా మన వాళ్ళు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకే, దాని తర్వాత మనం వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళకి ఫిషింగ్ రైట్స్ మొత్తం ఇచ్చేసినా కూడా మన వాళ్ళు ఫిషింగ్ చేసుకున్నా కూడా ఏమని లేదు వాళ్ళు. కాకపోతే 1983 నుంచి ప్రాబ్లం సాల్వ్ అయింది, ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ యొక్క 2009 మనకి ఒక తమిళ్ సివిలియన్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత పర్టికులర్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామిక్ ఇష్యూస్ వల్ల, శ్రీలంకలో ఉన్నటువంటి ఎకనామిక్ ఇష్యూస్ వల్ల శ్రీలంకన్ ఫిషర్మెన్ ఖచ్చితంగా ఈ ప్రాంతం మాకు చెందాలి, మాకు ఫిషింగ్ రైట్స్ అంటే ఇండియన్స్ ఫిషింగ్ చేయడం వల్ల మాకు తీవ్రంగా ఇబ్బంది వస్తుంది అంటున్నారు. మీకు డౌట్ రావచ్చు, మన ఇండియన్స్ ఫిషింగ్ చేయడం వల్ల అంతలా ఇబ్బంది ఎందుకు వస్తుందని చెప్పేసి. మన ఫిషింగ్ బోట్స్ ఏంటంటే మెకనైజ్డ్ బోట్స్, అంటే ఇవి మెషిన్స్తో నడిచేవి. శ్రీలంకన్ బోట్స్ ఏంటంటే అవి ట్రెడిషనల్ బోట్స్. మన వాళ్ళు ఫిషింగ్ ఎక్కువ చేస్తున్నారు, అంటే మన వాళ్ళని ఒకవేళ అలౌ చేస్తే అక్కడ ఎక్స్ప్లాయిట్ ఎక్కువ చేయగలుగుతారు. మనం బాటమ్ ట్రాలింగ్ అని చెప్పేసి చెప్తాను ఆ టెక్నాలజీ. అంటే సీ బెడ్ నుంచి మొత్తం కూడా మనం ఉడిచేస్తున్నాం అనమాట ఆ ఫిషెస్ని మొత్తం. దానివల్ల ఏంది మెరైన్ బయోడైవర్సిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే,
సో ఈ 74 ఈ ఇష్యూస్ అని మనం డిస్కస్ చేస్తాం. ఇది ట్రాలింగ్, బాటమ్ ట్రాలింగ్ మొత్తం కూడా మన వాళ్ళు ఈ యొక్క సీ బెడ్లో ఉన్నటువంటి ఫిష్ మొత్తం ఈ యొక్క మనం ఫిషింగ్ చేయడం వల్ల శ్రీలంక వాళ్ళకు ఉన్నటువంటి ఫిషర్మెన్కి ఎక్కువగా ఫిష్ అవైలబిలిటీ ఉండట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేయడం, దానివల్ల శ్రీలంకన్ గవర్నమెంట్ వాళ్ళపైన మన ఇండియన్ ఫిషర్మెన్ పైన విపరీతంగా యాక్షన్ తీసుకోవడం, వాళ్ళ బోట్స్ని స్వాధీనం చేసుకోవడం, వాళ్ళను కూడా కొన్ని సందర్భాలు అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం వివిధ సందర్భాల్లో చూసినటువంటిది. మరి యొక్క ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఇవి దాటినప్పుడు అలా మన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏమంటుంది, ప్రజెంట్ ఏమంటుందంటే కచ్చతీవు ఐలాండ్ అనేది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఏదైతే ఉందో అది అవతల వైపు శ్రీలంక వైపు ఉంది అని చెప్పేసి మన ప్రభుత్వం ఒప్పుకుంది. దాంతోపాటు ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, మేమేం కమెంట్ చేయట్లేదు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి మాట్లాడుతున్నారు అనుకోండి. మరి సజెషన్ ఏంది, ఈ రెండు దేశాల మధ్యలో అంటే కచ్చతీవు ఐలాండ్ విషయంలో రెగ్యులర్గా పెట్రోలింగ్ జరగాలి. అండ్ మన ఫిషర్మ్యాన్ దాటినప్పుడు వార్నింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళు దాటొచ్చినప్పుడు మనం వార్నింగ్ ఇవ్వడం కానీ, ఇద్దరు కూడా డైలాగ్ మెకానిజం చర్చించుకోవడం, జాయింట్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పేసి దాన్ని యాక్టివేట్ చేయాలి. 2016లో ఫామ్ అయింది, మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయాలి. ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్లాంటివి చేయడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇండియా శ్రీలంక రిలేషన్స్ మనకి చాలా ట్రెడిషనల్గా రిలేషన్స్ ఉన్నాయి. చోలాస్ దగ్గర నుంచి కూడా మనం శ్రీలంకకు చాలా మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే మనం ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండాలన్నటువంటి సిద్ధాంతంలో భాగంగా, అలాగే సాగర్ అన్న పాలసీలో భాగంగా, సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, ఇందులో భాగంగా. ఓకే, పొలిటికల్ రిలేషన్స్ రాజీవ్ గాంధీ గారి టైంలో మనకి పీస్ ఒప్పందం 1987. ఓకే, దాని తర్వాత అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్కి 13th అమెండ్మెంట్ అనేది ఉండడం, అక్కడ డిస్ప్యూట్ వచ్చినప్పుడు మన వాళ్ళు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని ఆపరేషన్ పవన్ అని పంపించడం, అది కాస్త మనకి అంటే సరైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవడం, ఎల్టీటీ వాళ్ళు మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారిని చంపేయడం, 2009లో కంప్లీట్గా యొక్క వాళ్ళకి సివిల్ వార్ అనేది ఎండ్ అయిపోయింది. బట్ అయినప్పటికీ 2013 వరకు కూడా వివిధ సందర్భాలు మనం శ్రీలంకకు ఓట్ అగెనిస్ట్గా వేస్తూ వచ్చామన్నమాట. ఇండియా శ్రీలంకల మధ్య ఉన్నటువంటి కామన్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ స్లినెక్స్, ఇది మనకి ఇండియా శ్రీలంక నేవీ ఎక్సర్సైజ్. అలానే ఇండియా శ్రీలంక మాల్దీవ్స్ మధ్యలో దోస్తీ ట్రైలేటరల్ నేవీ ఎక్సైజ్, ఇండియా శ్రీలంక మధ్యలో మిలిటరీ ఎక్సైజ్ అదేంటంటే మిత్రశక్తి. ఇవి మనకు ఉన్నటువంటి మెయిన్ థింగ్స్. ఇండియా అండ్ శ్రీలంక షేర్ చేసుకుంటున్నటువంటి కామన్ ప్లాట్ఫామ్స్ సార్క్, బిమ్స్టెక్, అలానే IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్స్, ఇవి కామన్ ప్లాట్ఫామ్స్. ఓకే, సరే మరి నిన్నటి వీడియోలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఈ ఇష్యూస్ని మీకు ఆల్రెడీ చెప్పాను. వాళ్ళ చైనాతో క్లోజ్గా ఉండడం, వన్ బెల్ట్ వన్ రోడ్లో పార్టిసిపేట్ చేస్తుండడం, ఇలాంటివన్నీ కూడా. మరి మంచి రిలేషన్స్ ఉండాలంటే ఏమి ఉండాలి, రెగ్యులర్గా మనకి టాక్స్ కాన్వర్జేషన్ ఉండడం, దాంతోపాటు వాళ్ళ ఇంటర్నల్ విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం, దాంతోపాటు శ్రీలంకన్ ప్రభుత్వంతో మాట్లాడి శ్రీలంక నుంచి వచ్చినటువంటి ఒక 50,000 రెఫ్యూజీస్ అంటే శరణార్థులు మాట్లాడి వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడం, ఇవి మన ముందున్నటువంటి లక్ష్యాలు. నెక్స్ట్ MCQs. డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ ఓకే రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈస్ రిలేటెడ్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్, ఎవరికి సంబంధించింది, యూరోపియన్ యూనియన్ EU. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ICGS సముద్ర పహరేదార్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఓకే, దీని యొక్క ప్రైమరీ రోల్ ఏంది, పొల్యూషన్ రెస్పాన్స్ ఎట్ సీ, దీన్ని తగ్గించడానికి కోసం అని చెప్పేసి. నెక్స్ట్ వాట్ ఆర్ సిసాడస్, సిసాడస్ అంటే సౌండ్ ప్రొడ్యూసింగ్ కలర్ఫుల్ ఇన్సెక్ట్స్, సిసాడస్ అంటే. సరే మరి ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. కచ్చతీవు ఐలాండ్ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ, వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్, ఇది ఎక్కడుంది కమెంట్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అండ్ శ్రీలంకాస్ ఇండియాస్ ఫస్ట్ అప్రోచ్ హ్యాడ్ టు ఎన్కౌంటర్ ఎ నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి శ్రీలంకాస్ ఇండియాస్ ఫస్ట్ పాలసీ మధ్యలో కొన్ని సందర్భాల్లో మనకి వైరుధ్యాలు తలెత్తినాయి. విచ్ ఈవెంట్స్ షేప్డ్ ప్రజెంట్ డే రిలేషన్స్, అంటే మన ఇండియా శ్రీలంక రిలేషన్స్ ప్రజెంట్ ఇలా ఉండడానికి కారణమైనటువంటి వివిధ అంశాలు ఏంది అని అడుగుతున్నారు. సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసింది కచ్చతీవు ఐలాండ్ లొకేషన్, అసలు ఇష్యూ ఏంది, అండ్ కచ్చతీవు ఐలాండ్ యొక్క హిస్టరీ, దాంతోపాటు ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఏ విధంగా వచ్చినాయి, ఇప్పుడు మనకి ఇండియాకి శ్రీలంక ఎందుకు అవసరం, శ్రీలంక నుంచి వస్తున్నటువంటి మనకి ఇష్యూస్, మనం వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేసినాం సివిల్ వార్ విషయంలో, అండ్ మనం వాళ్ళు కామన్గా చేసుకున్నటువంటి డిఫెన్స్ ఎక్సైజ్ అండ్ కామన్గా ఉన్నటువంటి షేరింగ్ చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఇండియా శ్రీలంక టాపిక్ ఏదైతే ఉందో, కచ్చతీవు ఐలాండ్ టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.